మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జాక్పాట్ కొట్టేయబోతున్నారా? జగ్గయ్యపేట టికెట్ విషయంలో జగన్ పద్మపై గురిపెట్టారా? వాసిరెడ్డి పద్మను జగన్ పిలిపించుకుని మాట్లాడారనే వార్తల్లో వాస్తవం ఎంత? పద్మకు టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభాను పరిస్థితి ఏంటి? జగ్గయ్యపేట నుంచి పోటీ చేస్తే వాసిరెడ్డికి విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ కలిపి మొత్తం 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలుండగా 10 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇప్పటి వరకు 4 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్ జగన్ 5వ విడత జాబితాను మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలను టికెట్లు ఆశిస్తున్న ఆశావకులను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని జగన్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో కొత్త అభ్యర్థి పోటీ చేయడం ఖాయమని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను ఉన్నారు. ఈయన 1999, 2004లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరపున విజయం సాధించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయభానును మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ అధికారంలోకి రాగానే వార్తలు వినిపించాయి. అయితే ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయరన్న కారణంతోనే ఆయన్ను వైఎస్ జగన్ పక్కన పెట్టినట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. రెండోసారి మంత్రివర్గ విస్తరణప్పుడు కూడా ఇదే కారణంతో ఉదయభానుకు మంత్రి పదవి దక్కలేదనే టాక్ ఉంది. కాపుల్లో ఉదయభాను కంటే చాలా జూనియర్లకు, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి కూడా జగన్ మంత్రులుగా ఛాన్స్ ఇచ్చినా ఉదయభానును మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పక్కన పెట్టొచ్చని గట్టిగా ప్రచారం జరుగుతోంది. జగ్గయ్యపేట నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మను బరిలోకి దింపుతారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. వైఎస్ జగన్ తాజాగా వాసిరెడ్డి పద్మను కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆమె అభిప్రాయాలు తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన, అందులోనూ మహిళ అయిన వాసిరెడ్డి పద్మకు సీట్ ఇస్తే ప్రయోజనం ఉండొచ్చని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. జగ్గయ్యపేట సీటును వాసిరెడ్డి పద్మకు కేటాయిస్తే విజయవాడ తూర్పు సీటును సామినేని ఉదయభానుకి ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ ఉన్నారు. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ను దించాలా లేక సామినేని ఉదయభానును దించాలా అనే దానిపై జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. సామినేని ఉదయభానును పూర్తిగా పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇలాంటి సమీకరణాల మధ్య ఇప్పుడు జగ్గయ్యపేట సీటు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.